Hi students, this is Vinod working as a statistics faculty in GATE degree and PG college. In previous video we discussed about the question paper pattern. So what are the job opportunities? So in degree level, so based as a statistics as a main subject. సో స్టాటిస్టిక్స్ ని మెయిన్ సబ్జెక్ట్ గా తీసుకుంటే సో జాబ్ ఆపర్చునిటీస్ అనేటివి సో ఎలా ఉంటాయి ఓకేనా. సో ఏ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయో చూద్దాం. సో ఫస్ట్ అగ్రికల్చరల్ అండ్ స్పేస్ రీసెర్చెస్. సో అగ్రికల్చర్ అంటే సో వ్యవసాయం అనమాట. అదేవిధంగా స్పేస్లో సో రీసెర్చర్గా సో వర్క్ చేయొచ్చు. సో నెక్స్ట్ మార్కెటింగ్ అనలిస్ట్. సో మార్కెటింగ్ అనలిస్ట్ అంటే సో మార్కెటింగ్ చేయడం అనమాట. సో ఆ మార్కెటింగ్లో సో ఎలా అనాలిసిస్ చేయాలి, సో న్యూ మెథడ్స్ ఏమన్నా ఇంట్రడ్యూస్ చేయాలా, సో మార్కెటింగ్ ప్రోడక్ట్ అనేది సో ఎలా మార్కెట్లోకి తీసుకెళ్ళాలి, సో వాటిలో కూడా సో ఒక పోస్ట్ మార్కెటింగ్ అనలిస్ట్ అనే పోస్ట్ అనేది ఉంటుంది ఓకేనా. సో నెక్స్ట్ క్వాలిటీ కంట్రోలర్. సో ఒక కంపెనీ తీసుకోండి, సో ఆ కంపెనీలో ప్రోడక్ట్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అవుతూ ఉంటాయి. సో మ్యానుఫ్యాక్చరింగ్ అయిన ప్రోడక్ట్ క్వాలిటీ మంచి క్వాలిటీ ఉందా లేదా ఓకేనా. సో మిడిల్లో వెళ్ళి చెక్ చేసుకోవాలన్నమాట. సో వాటి క్వాలిటీని చెక్ చేయడానికి క్వాలిటీ కంట్రోలర్ అనే అతను సో ఒకరిని అపాయింట్ చేసుకుంటారు వాళ్ళు ఓకేనా. సో నెక్స్ట్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్. సో స్టాఫ్ సెలక్షన్ కమిషన్. సో ఇది గవర్నమెంట్ పోస్టులు. సో ఇవి అప్లై చేసినప్పుడు సో ఇందులో జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అనే సో సమ్ పోస్టులు ఉంటాయి. సో ఏదైతే స్టాటిస్టిక్స్ ని బేస్ చేసుకొని ఉంటారో సో వాళ్ళకి రిలేటెడ్ పోస్ట్ అనమాట ఇది జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్. సో నెక్స్ట్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్. సో ఇది వచ్చి ఏఎస్ఓ. సో అంటే గ్రూప్ 1 పోస్ట్ అనమాట ఇది ఓకేనా. సో నెక్స్ట్ డేటా అనలిస్ట్. సో నెక్స్ట్ రీసెర్చ్ అనలిస్ట్, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్. సో నెక్స్ట్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్. సో నెక్స్ట్ పాపులేషన్ స్టడీస్. సో ఈ విధంగా సో చాలా జాబ్ ఆపర్చునిటీస్ ని సో స్టాటిస్టిక్స్ ని బేస్ చేసుకొని సో ఉంటాయన్నమాట ఓకేనా. సో ఇవే కాకుండా సో ప్రతి ఒక్క ఫీల్డ్లో మనం స్టాటిస్టిక్స్ అనేది యూజ్ చేస్తారు. సో ప్రతి ఒక్క దాంట్లో సో స్టాటిస్టిక్స్ కి రిలేటెడ్ గా జాబ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట ఓకేనా. సో నెక్స్ట్ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి. సో సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి అంటే సో SAP అనే కోర్స్ ఉందమ్మా, స్టాటిస్టికల్ అనాలిసిస్ ప్రోగ్రామ్ అనమాట. సో స్టాటిస్టికల్ అనాలిసిస్ ప్రోగ్రామ్ అనే ఒక కోర్సు. సో నెక్స్ట్ అదే విధంగా SAS, సో స్టాటిస్టికల్ అనాలిసిస్ సిస్టమ్ ఓకేనా. సో ఈ 2 కోర్సెస్ తీసుకున్నారు అంటే సో సాఫ్ట్వేర్లో సో మంచి జాబ్ మంచి పొజిషన్ అనేది సో వెళ్ళొచ్చు అనమాట ఓకేనా. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద జాబ్ ఆపర్చునిటీస్ వెన్ ద స్టాటిస్టిక్స్ can be taken in the degree level okay na. So next come to the our subject. సో సబ్జెక్ట్ లో తీసుకున్నాము అంటే సో మనకి ఎన్ని సెమిస్టర్స్ ఉంటాయని చెప్పాను. సో 3 years కి సో 6 సెమిస్టర్స్ ఉంటాయి. సో ఫస్ట్ సెమిస్టర్ మన సబ్జెక్ట్ టైటిల్ ఏంటి అంటే డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ and probability. Descriptive statistics and probability. So ఇది ఫస్ట్ సెమిస్టర్ పేపర్ టైటిల్ ఓకేనా. సో ఇందులో యూనిట్ 1. సో ఫస్ట్ యూనిట్ వచ్చి ఇంట్రడక్షన్ టు స్టాటిస్టిక్స్. సో ఫస్ట్ యూనిట్ మొత్తం కూడా సో స్టాటిస్టిక్స్ కి ఇంట్రడక్షన్ అనమాట. సో స్టాటిస్టిక్స్ అనేది సో చాలా ఈజీ సబ్జెక్ట్ అమ్మా. సో ఆల్రెడీ మీరు 10th లో చదువుంటారు. సో మీన్, మీడియన్, మోడ్, అర్థమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్, సో అవన్నీ కూడా మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతాయి ఓకేనా. సో కాకపోతే దీనికి ఎక్స్టెన్షన్ గా సో సమ్ కాన్సెప్ట్స్ అనేవి వస్తాయి ఓకేనా. సో ఇంట్రడక్షన్ టు స్టాటిస్టిక్స్. సో అంటే స్టాటిస్టిక్స్ ఎప్పటి నుంచి యూజ్ చేస్తున్నారో చూద్దాం. సో స్టాటిస్టిక్స్ క్యాన్ బి యూజ్డ్ ఇన్ బిఫోర్ 200 years. సో 200 సంవత్సరాల ముందు నుంచి సో స్టాటిస్టిక్స్ అనేది యూజ్ చేస్తూ ఉన్నారు. సో మనం ఒక పర్టికులర్ పీరియడ్ తీసుకుంటే సో డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య
చంద్రగుప్త మౌర్య. సో ఇది ఏ పీరియడ్? సో 300 BC. సో ఈ పీరియడ్ నుంచి మనం స్టాటిస్టిక్స్ ని యూజ్ చేస్తూ ఉన్నారు. సో ఇండియాలో 200 ఇయర్స్ 200,000 ఇయర్స్ బిఫోర్ నుంచి సో స్టాటిస్టిక్స్ ని యూజ్ చేస్తున్నారు. సో పర్టికులర్ సమ్ పీరియడ్ తీసుకున్నామంటే సో చంద్రగుప్త మౌర్య పీరియడ్ నుంచి కూడా ఈ స్టాటిస్టిక్స్ అనేది యూజ్ చేస్తున్నారు అనమాట. సో అప్పట్లో స్టాటిస్టిక్స్ దేనికి యూజ్ చేస్తూ ఉన్నారంటే సో విత్ రెస్పెక్ట్ టు ద ట్యాక్స్. సో ట్యాక్స్ కి రిలేటెడ్ గా క్యాలిక్యులేషన్స్. సో నెక్స్ట్ అగ్రికల్చరు, సో నెక్స్ట్ సోషల్, సో ఎక్సెట్రా. సో వీటికి రిలేటెడ్ గా స్టాటిస్టిక్స్ సో అప్పటి నుంచే యూజ్ చేస్తూ ఉన్నారు. ఓకేనా? సో ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే స్టాటిస్టిక్స్ ని? సో ప్రొఫెసర్ ఆర్ఏ ఫిషర్ introduced statistics during the time period 1890 to 1962. సో ఈ పీరియడ్ లో ఆర్ఏ ఫిషర్ అనే అతను సో స్టాటిస్టిక్స్ ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో దెన్ హీ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్. ఓకేనా? సో ఇది స్మాల్ ఇంట్రడక్షన్. సో స్టాటిస్టిక్స్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే సో ప్రొఫెసర్ ఆర్ఏ ఫిషర్. సో ఎప్పటి నుంచి యూజ్ చేస్తున్నారంటే సో బిఫోర్ 2000 years. So in India, statistics was used in before 200,000 years. So in the particular period, so Chandragupta Maurya. Okay na? So it can be used for the tax, agriculture, social, so etc. So Professor R.A. Fisher introduced the statistics during the time period 1890 to 1962. So then he is called as a father of statistics. Okay na? So this is the introduction. So next come to the definition. So definition చూద్దాం. సో స్టాటిస్టిక్స్ అంటే ఏంటి? So statistics means so it is one of the branch of science. So it is one of the branch of science which deals with the collection, classification, presentation, analysis, and interpretation of numerical data. Okay na? So statistics is one of the branch of science so which deals with the collection, classification, presentation, analysis and interpretation of numerical data. సో స్టాటిస్టిక్స్ అంటేనే సో మనం డేటాని యూజ్ చేసుకొని సో అనాలిసిస్ చేస్తారనమాట. సో చూడండి ఇక్కడ సో కలెక్షన్ అన్నారు. సో కలెక్షన్ అంటే డేటాని కలెక్ట్ చేయడం. సో క్లాసిఫికేషన్ అంటే సో డివైడ్ చేసుకోవడం అనమాట. సో నెక్స్ట్ ప్రెజెంటేషన్, సో ప్రెజెంట్ చేయడం, ఎలా ప్రెజెంట్ చేస్తారు. సో నెక్స్ట్ అనాలిసిస్. సో అనాలిసిస్ అంటే బై యూజింగ్ ద స్టాటిస్టికల్ మెథడ్స్ యూజ్ చేసుకొని సో ఇక్కడ అనాలిసిస్ చేస్తారు. అండ్ ఇంటర్ప్రిటేషన్. సో ఇంటర్ప్రిటేషన్ అంటే ఫైనల్ కన్క్లూజన్ అనమాట. ఓకేనా? ఆఫ్ న్యూమరికల్ డేటా. సో న్యూమరికల్ డేటా పైన సో ఈ ప్రాసెస్ అంతా చేస్తాం. సో ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా సో ఈ ఫస్ట్ యూనిట్ లో మనం డిస్కస్ చేస్తాం. సో కలెక్షన్ అంటే ఏంటి, క్లాసిఫికేషన్ ఎలా చేస్తారు, ప్రెజెంటేషన్ ఎలా చేస్తారు, అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్. సో ఇదంతా కూడా మనం ఇక్కడ సో క్లారిటీగా సో డిస్కస్ చేస్తాం. ఓకేనా? సో ఫస్ట్ వన్ ఈస్ కలెక్షన్. సో డేటాని కలెక్ట్ చేసుకోవాలి. సో స్టాటిస్టిక్స్ అంటే ఏం చెప్పాను, సో డేటాని కలెక్ట్ చేయడమే సో ఫస్ట్ స్టెప్ అన్నమాట. సో ద స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ క్యాన్ కేర్ఫుల్లీ కలెక్ట్ ద డేటా. సో డేటాని మనం సో చాలా కేరింగ్ గా తీసుకోవాలి. సో ఎందుకంటే సో మనం ఏదైతే డేటా కలెక్ట్ చేసుకుంటామో సో దాన్ని బేస్ చేసుకొని మన ఫైనల్ రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. సో కాబట్టి మనం డేటాని
సో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఓకేనా? సో ఈ డేటా కలెక్షన్ అనేది ఎలా చేస్తారో చూద్దాం. సో ద డేటా క్యాన్ బి కలెక్టెడ్ బై యూజింగ్ ద టూ సోర్సెస్. సో ఏవేవి ఆ టూ సోర్సెస్ అంటే, సో ప్రైమరీ డేటా and secondary data. Primary data and secondary data. So the data can be collected by using these two sources. So primary data and secondary data. So first primary data చూద్దాం ఈ రోజు. ఓకేనా? సో secondary data నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. సో primary data అంటే ఏంటి? సో primary data is nothing but a ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో అంటే సో ఇక్కడ రెస్పాండెంట్, ఇన్వెస్టిగేటర్ అనే టూ వర్డ్స్ యూజ్ చేస్తామమ్మా. సో రెస్పాండెంట్ అంటే సో మనకి ఎవరైతే రెస్పాన్స్ ఇస్తారో సో వాళ్ళని రెస్పాండెంట్ అంటారు. సో ఇన్వెస్టిగేటర్ అంటే సో ఎవరైతే ఎంక్వైరీ కానీ లేదా ఏదైనా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంటారో సో వాళ్ళని ఇన్వెస్టిగేటర్ అంటారు. ఓకేనా? సో ప్రైమరీ డేటా మీన్స్ సో ద డేటా కలెక్టెడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద రెస్పాండెంట్. సో then it is called as a primary data. ఓకేనా? సో మనం ఏదైనా డేటా కావాలి అనుకుంటే సో డైరెక్ట్ గా పర్సన్ దగ్గరికి వెళ్ళి సో అతని దగ్గర నుంచే మనం డైరెక్ట్ గా డేటాని కలెక్ట్ చేసుకుంటే సో దాన్ని ప్రైమరీ డేటా ఆర్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అంటారు. ఓకేనా? సో మనం డైరెక్ట్ గా పర్సన్ దగ్గరికే వెళ్ళి సో అతన్ని అడిగి మనం ఏదైతే ఎంక్వైరీ కండక్ట్ చేస్తున్నామో సో అతని దగ్గర నుంచే మనం డేటాని గ్యాదర్ చేస్తున్నాం అనమాట. సో అది ఖచ్చితంగా అది ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషనే అవుతుంది. ఓకేనా? సో దానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఇన్ అగ్రికల్చరల్ ఎక్స్పెరిమెంట్. సో ఒక అగ్రికల్చరల్ ఎక్స్పెరిమెంట్ తీసుకుంటున్నాం. సో అగ్రికల్చరల్ ఎక్స్పెరిమెంట్ లో ఒక న్యూ ఫెర్టిలైజర్ అనేది ఎఫెక్ట్ అనేది ఎలా ఉందో ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇఫ్ యూ వాంట్ టు నో ద ఎఫెక్ట్ ఆఫ్ ఏ న్యూ ఫెర్టిలైజర్, సో ఆ న్యూ ఫెర్టిలైజర్ ఎఫెక్ట్ ఎలా ఉంది అని సో అగ్రికల్చరల్ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేస్తున్నాం. సో అగ్రికల్చరల్ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేయడం కోసం సో ఒక అగ్రికల్చరల్ ల్యాండ్ తీసుకొని సో దాన్ని 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేసాం. ఓకేనా? సో ద అగ్రికల్చరల్ ల్యాండ్ క్యాన్ బి డివైడెడ్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. సో అండ్ క్యాన్ ప్రొవైడ్ ద సేమ్ కండిషన్స్ ఫర్ 2 ప్లాట్స్ అన్నమాట. సో ఇక్కడ ఇచ్చిన 2 ప్లాట్స్ కి సో సేమ్ కండిషన్సే అప్లై చేస్తున్నాం. సో అంటే ఇక్కడ ఇరిగేషన్ ఫెసిలిటీస్ కానీ సో నెక్స్ట్ వెంటిలేషన్ కానీ ఓకేనా? సో ఇంకేమన్నా పెస్టిసైడ్స్ అప్లై చేయడం కానీ సో అవన్నీ కూడా 2 ప్లాట్స్ కి సో ఈక్వల్ గానే అప్లై చేసాం. కాకపోతే ఇక్కడ ఫస్ట్ ప్లాట్ లో ఏం చేస్తున్నామంటే సో న్యూ ఫెర్టిలైజర్ ని అప్లై చేసాం అన్నమాట. ఓకేనా? సో సెకండ్ ప్లాట్ లో సో ఏ ఫెర్టిలైజర్ అప్లై చేయలేదు. ఓకేనా? సో ఇవి రెండింటి ఫైనల్ గా మనకి ఈల్డ్ వచ్చింది అంటే సో ఇక్కడ ఏం చేస్తారంటే ఫీల్డ్ వర్కర్స్ ఉంటారమ్మా. సో ఫీల్డ్ వర్కర్స్ సో డైరెక్ట్ గా ఫీల్డ్ కి వెళ్ళి సో అక్కడే మెజర్మెంట్స్ అనేది తీసుకుంటారనమాట. ఓకేనా? సో అంటే ఇక్కడ ఫీల్డ్ లోకి వెళ్ళి మెజర్మెంట్స్ సో ప్లాట్ దగ్గరికి వెళ్ళి మెజర్మెంట్స్ తీసుకున్నాం కాబట్టి సో మనకి ఖచ్చితంగా ఇక్కడ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషనే వస్తుంది. కాబట్టి దాన్ని ఏమనొచ్చు, ఏ డేటా అనొచ్చు, సో ప్రైమరీ డేటా అనొచ్చు. ఓకేనా? సో ఎందుకని ఫీల్డ్ లోకి వెళ్ళి సో ఫీల్డ్ వర్కర్స్ సో డైరెక్ట్ గా మెజర్మెంట్స్ తీసుకొని సో డిఫరెన్స్ ని కన్సిడర్ చేసుకొని సో ఆ న్యూ ఫెర్టిలైజర్ యొక్క ఎఫెక్ట్ అనేది ఉందా లేదా అని ఒక కన్క్లూజన్ అనేది ఇస్తారు. ఓకేనా? సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఫర్ ప్రైమరీ డేటా. So in agricultural experiment, we want to know the effect of a new fertilizer. So for this, we consider the agricultural land can be divided into 2 equal plots and apply the same conditions for the 2 plots. So but one plot can be applied by a new fertilizer. So another plot cannot apply the new fertilizer. So then the field workers can enter into the field and then take the measurements or data. So then it is called as a primary data and make comparison and finally give the effect of a new fertilizer. Okay na? So next ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ద స్పెండింగ్ హ్యాబిట్స్ ఆఫ్ ఏ స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ యొక్క హ్యాబిట్స్ తీసుకుంటున్నారు. ఓకేనా? సో హ్యాబిట్స్ ఆఫ్ ఏ స్టూడెంట్స్ ఇన్ ఏ సిటీ. సో ఒక సిటీలో ఉన్న స్టూడెంట్స్ యొక్క హ్యాబిట్స్ మనకి కావాలి. సో హ్యాబిట్స్ అంటే సో ఫ్రెండ్స్ నో లేదా వేరే వాళ్ళని అడగాలి అనుకుంటే సో అన్ని హ్యాబిట్స్ ప్రతి ఒక్కరికి వాళ్ళు షేర్ చేసుకొని ఉంటారు కదా. సో సమ్ పర్సనల్ హ్యాబిట్స్ కూడా ఉంటాయి. సో అటువంటి కేసెస్ లో ఏం చేయాలి? సో ఖచ్చితంగా ఇన్వెస్టిగేటర్ సో ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి సో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకు ఉన్న హ్యాబిట్స్ సో వాళ్ళకి ఏ హ్యాబిట్స్ ఉన్నాయి సో అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం డేటాని గ్యాదర్ చేసుకోవాలన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది, మనకి ప్రైమరీ డేటా వస్తుందా? సో ప్రైమరీ డేటా వచ్చినట్టే. సో ఏం చేస్తున్నాం,
సో అతని గురించి వేరే వాళ్ళ దగ్గర నుంచే మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటం లేదు. సో డైరెక్ట్ గా స్టూడెంట్ దగ్గరికి వెళ్ళే సో అతని దగ్గర నుంచి మనం ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసుకున్నాం కాబట్టి సో దాన్ని ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అంటారు. ఓకేనా? సో దీస్ ఆర్ ద 2 ఎగ్జాంపుల్స్ ఫర్ ప్రైమరీ డేటా. సో నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ కలెక్టింగ్ ద ప్రైమరీ డేటా. సో ఎన్ని మెథడ్స్ ఉన్నాయి అంటే సో వీ హ్యావ్ ద 3 మెథడ్స్ ఫర్ కలెక్టింగ్ ద ప్రైమరీ డేటా. Methods of collecting primary data. So first one, direct personal interview method. డైరెక్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ మెథడ్. సో దీన్ని చూస్తేనే మీరు చెప్పేయచ్చు. సో డైరెక్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ మెథడ్ సో అంటే సో స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ సో డైరెక్ట్ గా పర్సన్ దగ్గరికి వెళ్ళి సో పర్సనల్ గా ఇంటర్వ్యూ చేసి సో అతను దేనికైతే ఏ డేటా అయితే కావాలనుకుంటున్నాడో లేదా దేనిపైన ఎంక్వైరీ కండక్ట్ చేస్తున్నాడో సో దానికి రిలేటెడ్ గా క్వశ్చన్స్ అడిగి సో అతని దగ్గర నుంచి డైరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేయడమే ఇక్కడ డైరెక్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ మెథడ్ అన్నమాట. ఓకేనా? So the statistical investigator directly approaches to the respondents and then collect the required information. So by asking the questions so regarding to the inquiry, so then it is called as a direct personal interview method. So for example, the wages of a company workers. So ఒక కంపెనీలో పనిచేసే వర్కర్స్ యొక్క వేజెస్ డీటెయిల్స్ కావాలి. సో అప్పుడు ఏం చేయాలి? సో డైరెక్ట్ గా ఆ కంపెనీ వర్కర్ దగ్గరికి వెళ్ళి సో వాళ్ళ వేజెస్ యొక్క సో డీటెయిల్స్ అనేది గ్యాదర్ చేస్తాం అన్నమాట. ఓకేనా? సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ డైరెక్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ మెథడ్. ఓకేనా? సో అర్థమైందా? డైరెక్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ మెథడ్ అంటే సో డైరెక్ట్ గా పర్సన్ దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసుకోవాలి. సో దాన్ని ఇక్కడ డైరెక్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ మెథడ్ అంటారు. ఓకేనా? సో నెక్స్ట్ సెకండ్ వన్, ఇండైరెక్ట్ ఇంటర్వ్యూ మెథడ్. ఇండైరెక్ట్ ఇంటర్వ్యూ మెథడ్ సో దీనికి ఇది ఆపోజిట్ అన్నమాట. సో ఇండైరెక్ట్ ఇంటర్వ్యూ మెథడ్ సో ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ ఇండైరెక్ట్ అన్నమాట. సో ఎప్పుడు ఈ మెథడ్ యూజ్ చేస్తారంటే సో ఇఫ్ ద రెస్పాండెంట్ ఆర్ నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్ టు గివ్ ద నెసెసరీ ఇన్ఫర్మేషన్. సో మనకి రెస్పాండెంట్ అనే అతను సో కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సో ఇంట్రెస్ట్ చూపించిన సిచ్యువేషన్ లో అన్నమాట. ఓకేనా? సో అదే విధంగా సో ఇఫ్ ద పర్సన్ ఈజ్ నాట్ అవైలబుల్ సో మనం ఎన్నిసార్లు వెళ్ళినా కూడా సో ఆ పర్సన్ అనేది అక్కడ లేకుండా ఉండడం అన్నమాట. సో అటువంటి కేసెస్ లో ఏం చేస్తారంటే సో ఇండైరెక్ట్ ఇంటర్వ్యూ మెథడ్ అంటారు. ఓకేనా? సో వాళ్ళ గురించి ఇంకొకరి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసుకోవడం. ఓకేనా? సో దెన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఇండైరెక్ట్ ఇంటర్వ్యూ మెథడ్. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చూస్తే అడిక్షన్ ఆఫ్ ఆల్కహాలిక్ డ్రింకర్స్. So an inquiry is made on the addiction of alcoholic drinkers and smokers అనుకోండి. ఓకేనా? సో ఆల్కహాలిక్ డ్రింకర్స్ స్మోకర్స్ అంటే ఆల్కహాలిక్ డ్రింక్ చేసేవాళ్ళు అదేవిధంగా స్మోక్ చేసేవాళ్ళు. సో వీళ్ళ గురించి ఒక ఎంక్వైరీ కండక్ట్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి సో మనం డేటాని కలెక్ట్ చేయాలనుకున్నాం. సో ఫస్ట్ మెథడ్ అప్లై చేశారనుకోండి. సో వాళ్ళని వెళ్ళి అడిగితే డైరెక్ట్ గా మీరు డ్రింక్ చేస్తారా లేదా స్మోక్ చేస్తారంటే మేము డ్రింక్ చేస్తాం లేదా స్మోక్ చేస్తామని సో డైరెక్ట్ గా చెప్తారా వాళ్ళు? సో చెప్పరు. సో అటువంటి సిచ్యువేషన్ లో ఏం చేయాలి? సో మనం ఇండైరెక్ట్ ఇంటర్వ్యూ మెథడ్ ని యూజ్ చేసుకోవాలన్నమాట. సో ఈ ఇండైరెక్ట్ ఇంటర్వ్యూ మెథడ్ ని యూజ్ చేసి సో వాళ్ళ గురించి సో అంటే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచో లేదా నైబర్స్ దగ్గర నుంచో లేదా లిక్కర్స్ డీలర్స్ ఉంటారు కదా సో వాళ్ళ దగ్గర నుంచో సో ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసుకోవాలి. సో అంటే ఈ ఒకరి గురించి ఇంకొకరి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడమే ఇక్కడ ఇండైరెక్ట్ ఇంటర్వ్యూ మెథడ్ అంటారు. ఓకేనా? సో ఈ ఆల్కహాలిక్ డ్రింకర్స్ గురించి లేదా స్మోకర్స్ గురించి వేరే వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్న దాన్ని సో ఇక్కడ ఇండైరెక్ట్ ఇంటర్వ్యూ మెథడ్ కి ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం.
సో అండ్ ఇన్ ద సేమ్ వే సో క్రిమినల్స్, సో థీవ్స్, సో అటువంటి వాళ్ళని తీసుకున్నారు అంటే సో వాళ్ళ గురించి మనకి సమ్ క్లూస్ కావాలి. సో ఆ క్లూస్ కావాలి అంటే ఏం చేస్తారు? సో వాళ్ళు మేము దొంగలమి లేదా మేము మర్డర్ చేశాము అని చెప్పి చెప్తారా? సో చెప్పరు. సో అటువంటి కేసులో ఏం చేస్తాం? సో వాళ్ళ గురించి వేరే వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసుకోవాలి. సో ప్లానింగ్ కమిషన్ ఆఫ్ గవర్నమెంట్ సో అడాప్ట్ దిస్ మెథడ్. సో నెక్స్ట్ వన్ ఈస్ మెయిల్ క్వశ్చనరీ మెథడ్. సో థర్డ్ మెథడ్ ఈస్ మెయిల్ క్వశ్చనరీ మెథడ్. మెయిల్ క్వశ్చనరీ మెథడ్ అంటే సో ఈ మెథడ్ ఎప్పుడు అప్లై చేస్తారంటే సో డేటా కలెక్ట్ చేయడానికి సో టైం ఎక్కువ తీసుకోవడం, అదేవిధంగా మనీ ఎక్కువ స్పెండ్ చేసేటప్పుడు. ఓకేనా? సో వెన్ ద టైమ్ అండ్ మనీ ఈస్ కన్స్యూమింగ్, సో ఇన్ దట్ కేసెస్ వీఆర్ అడాప్ట్ మెయిల్ క్వశ్చనరీ మెథడ్. సో ఇక్కడ క్వశ్చనరీ అంటే సో క్వశ్చనరీ ఈజ్ నథింగ్ బట్ ఏ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నమాట. సో ఈ మనం ఏదైతే ఎంక్వైరీ కండక్ట్ చేయాలనుకున్నామో సో దానికి రిలేటెడ్ గా సమ్ క్వశ్చన్స్ ని ప్రిపేర్ చేసుకోవాలి. సో ఆ క్వశ్చన్స్ కింద సమ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఎందుకంటే వాళ్ళు ఆన్సర్ చేయడం కోసం. సో ఆ క్వశ్చనరీ ప్రిపేర్ చేసిన తర్వాత సో దీన్ని సెండ్ చేయాలి. సో ఇక్కడ ఉన్న సౌత్ తిరుపతి అనుకోండి, సో నెక్స్ట్ హైదరాబాద్ లో ఉండే ఒక ఆర్గనైజేషనో లేదా ఒక ఇన్స్టిట్యూషనో సో అక్కడ ఉన్న వాళ్ళ డేటా మనకు కావాలి. సో అటువంటి కేసులో ఏం చేస్తారంటే సో ప్రతి స్టూడెంట్ లేదా ప్రతి ఎంప్లాయీ డీటెయిల్స్ కావాలి. సో వాళ్ళకి రిలేటెడ్ గా సమ్ క్వశ్చనరీని ప్రిపేర్ చేసి సో దాన్ని పోస్ట్ ద్వారానో లేదా మెయిల్ ద్వారానో సెండ్ చేస్తారనమాట. వాళ్ళకి ఒక రిక్వెస్ట్ పెడతారు, సో ఈ టైం లోపల మీరు దీన్ని మొత్తాన్ని ఫిల్ చేసి సో రిటర్న్ చెయ్యండి అని. ఓకేనా? సో దాన్ని పంపించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే సో దాన్ని మొత్తాన్ని ఫిల్ చేసి సో మనకి రిటర్న్ చేస్తారు. సో మనం అక్కడికి వెళ్ళి సో మన ఆ డేటాని కలెక్ట్ చేసి తీసుకురావడానికి సో టైము ఎక్కువ పడుతుంది, అదే బేస్ చేసుకుంటే. ఓకేనా? సో అటువంటి కేసెస్ లో మెయిల్ క్వశ్చనరీ మెథడ్ అనేది యూజ్ చేస్తారనమాట. ఓకేనా? సో దీస్ ఆర్ ద 3 methods ఫర్ కలెక్టింగ్ ద ప్రైమరీ డేటా. So in next video we are discussing about the secondary data. Thank you.